ఈ లోకంలో మనకు వచ్చిన సమస్య ఏంటంటే మనము ప్రతి పనిని చాలా మంచిగా జరిగించుకుంటాము, కానీ దేవుని పనినే నిర్లక్ష్యము చేస్తాం. ఒప్పుకుంటారా? ప్రతి పని ఏం చేస్తాం మనం? పొద్దున్న లేచి మీరు ఆలోచన చేస్తే రాత్రి వరకు చేయాల్సిన పనులన్నీ చక్కగా జరిగించుకుంటాం. ఆత్మ సంబంధమైన పనులు చేస్తామా? చేష్టలు ఉన్నారా? పొద్దున్న లేస్తే ఏమేం పనులు చేయాలో ఆ పనులు ఖచ్చితంగా చేస్తాం. వంట చేసుకుంటాం, ఇల్లు వాకిలి చక్కగా ఊడ్చుతాం, ఫ్రెష్ అప్ అవుతాం, అన్నీ కూడా చేసుకుంటాం, కానీ దేవుని పని చేయం. చేస్తామా మనం? ఎంతమంది నేను అన్ని పనులు చేస్తాను, దేవుని పని కూడా చేస్తాను అన్న వాళ్ళు చేతెత్తండి, ధైర్యం ఉన్న వాళ్ళు. అబద్ధికులు అయిపోతాం మనం. హల్లెలూయా. చేష్టలు ఉన్నారు, వాళ్ళని బట్టి చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. దర్శనాలే కాదు, మన శరీరంలో మనము అనుభవించాలా. ఇక్కడ దేవుడు ఆత్మ ఉందా, ఇక్కడ దయ్యపు ఆత్మ ఉందా? హల్లెలూయా. అబద్ధం ఆడద్దు అని చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. ఈ దినం వరకు కూడా దేవుడు అదే బోధిస్తూ ఉన్నాడు. ఆమేన్. దాని అర్థం ఏంటిది? నువ్వు ఇంకా అబద్ధాలు. ఎంతమంది అబద్ధాలు ఆడేటోళ్ళు ఉన్నారు? ఎవరెత్తారు ఇప్పుడు? అయిపోయా, చిన్న దాంట్లో దొరికిపోయినాం మనం. మీకు అర్థమైతే చాలు ఈ మాట. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయనేం పిచ్చోడు కాదు ఆ మాటలు మాట్లాడడానికి. నీవు 1వ తరగతి పాస్ అయ్యే వరకు కూడా 1వ తరగతిలోనే ఉంచుతాడు దేవుడు. 2వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి ఇవేం చదవకుండా 10వ తరగతిలో చదవగలుగుతాడు వాడు? చెప్పండి. దేవుడు నీకు నేర్పించేది నువ్వు నేర్చుకునే వరకు నీ స్థితి, నీ గతి అలాగే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి సోదరికి రాత్రి చెప్పినాను, వీణకి, అరే ప్రార్థన ఉంది అర్జెంటుగా అని చెప్పాను. ఆమేన్. ఆ మాట దేవుని మాట. ఆ మాట విన్నది, పాస్ అయిపోయింది. ఇప్పుడు అప్గ్రేడ్ అవుతుంది. ఆమేన్. ఏమైపోతుంది? పాత స్థితి ఉండదు. ఇంకా 1వ తరగతి పాస్ అయినోడు మళ్ళీ చదువుతాడా దాన్ని? ఎప్పుడన్నా 10th క్లాస్ పాస్ అయ్యి మళ్ళీ 10th క్లాస్లో పడతాడా? అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నది సంఘం వినకపోతే ఈ సేవకుని హృదయంలో మరల అవే సంగతులు దేవుడు రిపీట్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. నువ్వు వినే వరకు మాట్లాడుతూనే ఉంటాడు. అవసరమైతే గాడిదతో కూడా నీతో మాట్లాడతాడు, కాకుల ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. వస్తువుల ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వు వినే వరకు నీ పరిస్థితులన్నీ నేను నడిపిస్తూ ఉంటాయి. ఈ శరీరం చూడండి, ఈ శరీరంలో అవయవాలన్నీ ఉన్నాయి, కానీ ఈ చేయి పని చేస్తలేదు. పొద్దున్న లేచి నుంచి చేయి ఏమైతలేదు, పని చేస్తలేదు. అప్పుడు నువ్వేమనుకుంటావు? నేను అడిగింది తినలే, ఏం నమ్ములుతున్నావు మరి? బేఫికార్. ఆకలి ఉన్నదా మీకు? లేదు ఆకలి. చూడండి ఎంత సమస్య ఉన్నదంటాం, కానీ ఆకలి ఉండదు, జ్ఞానం ఉండదు. మనుషులు బాగు చేస్తారు మనల్ని. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆమేన్. మీకు అది అర్థం కావాలి అని అంటే మీరేం చేస్తున్నారంటే ఒక సూచక క్రియ జరుగుతూనే మేము చూస్తామంటున్నారు. అది కూడా ఇస్తాడు దేవుడు మీకు. ఆమేన్. నేను ఇక్కడ చెప్తున్నాను, నన్ను చూడండి అంటుంటే కూడా వినట్లేరు. ఈ శరీరంలో పొద్దు నుండి ఈ చేయి పనిచేస్తలేదంటే నువ్వేం చేస్తావు? నీ ఆలోచన ఏమై ఉంటుంది? దాన్ని పక్కకు పెట్టి నీ పని నువ్వు చేసుకుంటావా? రత్నవా, తల బాగా నొస్తున్నది, నీకు తల పని చేస్తలేదు, దాన్ని పక్కన పెట్టి నీ పని నువ్వు చేసుకుంటావా? ఏం చేస్తావు నీవు? ఎందుకు ఇది చేయి పని చేస్తలేదని నీవు ఆలోచన చేస్తావు. ఆమేన్. దీనికి ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే ఇది పని చేస్తలేదు. దీనికి ఒక రోగం ఉంది, అందుకే ఇది పని చేస్తలేదు.
ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలా? ఇది పని చేయాలంటే ఏం చేయాలా? వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, మెడిసిన్ తెచ్చుకోవాలి, తర్వాత వాడాలి. ఆమెన్. వైద్యుడి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన బాగవుతుందా? మెడిసిన్ తెచ్చుకున్నంత మాత్రాన బాగవుతుందా? ఆయన ఒక ఆయింట్మెంట్ రాస్తే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దాని పక్కన ఉంటే నడుస్తుందా? ఏం చేయాలి? ఆయింట్మెంట్ని రాకాల. ఆయింట్మెంట్ వాడినప్పుడు ఏమవుతుంది? అది చక్కగా పని చేస్తుంది. హల్లెలూయా. మరి మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో అన్నీ చేస్తున్నాం. పొద్దున్న లేచి నిద్రలేస్తున్నాం, వంటలు తోముతున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం. అవసరమైతే ఈ లోకంలో ఎవరన్నా రమ్మంటే వాళ్ళ ఇంటికి టైంకి వెళ్ళామా? ఈ లోకములు ఉన్న దానికి మనము కరెక్ట్గా అన్నిటికీ సరిపోతున్నాం, కానీ దేవుని పనికి మనము సరిపోవట్లే. హల్లెలూయా. మీ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే వంటలు ఎప్పుడు సిద్ధపడతారు? ఒకవేళ ఇంట్లో పెండ్లే ఉందనుకుందాం, దానికి సరిపోయే సామాగ్రి పప్పులు ఉప్పులు ఎప్పుడు తెచ్చుకుంటారు? రేపు పెండ్లంటే ఇలా పోయి తెస్తారా? చెప్పండి. తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెళ్ళికి సామాన్ ఎప్పుడు కొంటారు? చెప్పండి. కానీ దేవుని సన్నిధిలో మనం ఎట్లుంటున్నాం? సురేష్, ఈ లోకంలో ఉన్న పనులు మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం, ఆత్మ సంబంధమైనవి మనం చేయలేకపోతున్నాం. ఆమెన్. ఇప్పుడు అర్థమైంది అందరికీ? ఈ లోకంలోనే అన్నీ పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకున్నాం. మీకు టైం ఉంటుందా బీడీలు ఎంచిపోయేదానికి? ఉంటుందా? ఇష్టమైనప్పుడు పోతుంటాడా? ఇప్పుడైతే ఎట్లుందో మనకు తెలియదు. టైం ఉంటుందా ఉండదా? ఆ టైం వరకు నువ్వు ఉండవా? అది ఎట్లా సాధ్యమవుతుంది? చర్చికి ఎందుకు సాధ్యమవుతలేదు? హల్లెలూయా. నేను మీకు ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. వీడు శరీరంలో ఉన్నాడు. వీడెవడు? శరీరంలో ఉన్నాడు. వీడు మన ఆత్మ సంబంధి అనుకుందాం. ఆమెన్. వీనిలో వీడున్నాడు. ఆమెన్. వీడి శరీరము, ఈ శరీరంలో వీడుంటున్నాడు. ఆమెన్. ఈ శరీరం పేరు ఏమనుకుందాం? ఎవరి పేరు పెడదాం? సాహస్ పేరు పెడదాం. ఈ సాహస్ అనుకుందాం. ఆమెన్. ఇందులో ఉన్నాడు వీడు ఆత్మ. ఆమెన్. ఇప్పుడు సాహస్ అంటే శరీరమా ఆత్మనా? చెప్పండి. సాహస్ అంటే ఎవరు? అరే, సాహస్ అంటే ఎవరు ఇప్పుడు ఇందులో? అయిపోయా. వీడా సాహస్? శరీరమా? శరీరమా సాహస్ అంటే? ఎవడు? ఆత్మ. నిజమైనోడు ఎవడు? ఆత్మ. నిజమైన నీవెవరు? నీవు ఆత్మవు. ఆమెన్. నీవెవరు? ఆత్మ. పక్కలకు చెప్పండి, నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెప్పండి. ఊకే మేకప్లు వేసుకుందాలి, డ్రెస్సులు వేసుకుందాలి, టైం వేస్ట్ చేయొద్దు, అదంతా వేస్ట్. చెప్పండి, పక్కలకు చెప్పండి, జర దీనికి మేకప్లు రుద్దుడు ఆపేసేయండి అని చెప్పండి. ఆమెన్. ఉన్నదా? మీ అక్క చెల్లెళ్ళు పెట్టింది వెండిది బ్రాస్లెట్, వెండిది ఉన్నదా? దేనికి వేసినావు? ఆత్మక శరీరంకా? ఆమెన్. హల్లెలూయా. మనం శరీరంలో డెకరేట్ చేసుకుంటాం, కానీ శరీరం కాదు నీవెవరు? ఆత్మ. ఆమెన్. ఈ ఆత్మను నీవు అలంకరించుకోవాలా, ఆత్మను అలంకరించుకోవాలా. ఈ కార్యం మీలో జరగాల. ఆమెన్. హల్లెలూయా. ఆత్మలో మీరు ఎలాంటి అలంకరణలు ఉన్నారన్నది ఇప్పుడు నేను అడుగుతున్నాను. అబద్ధం ఆడకుండా ఉంటే దేనికి అందము? ఆత్మకి అందము. ఆమెన్.
ఆత్మ సంబంధం. నీ పెదవులు సత్యం పలికితే పెదవులకు అందం, లిఫ్ట్కి పూస్తే కాదు వచ్చేది అందం. హల్లెలూయా. సత్యం పలకాల. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు సాహస్ అంటే ఎవరు? ఇప్పుడు ఇక్కడ అబ్రామ్ అంటే ఎవరు? ఇక్కడ ఈ శరీరం కనిపిస్తుంది, కనిపించిన దాన్ని నమ్ముతున్నాం, కనిపించిన దాన్ని నమ్మలేకపోతున్నాం. ఆమేన్. అందుకే బైబిల్ అంటుంది, కంటికి కనిపించేదాన్నంతా కూడా అది మోసం, కనిపించని దాని మీద మన మనస్సు ఉంచాల. అమ్మ, మీరు మంచి ఫ్లోని పోగొట్టుకుంటున్నారు. నేను మరలా చెప్తున్నాను, ఒక శరీరంలో ఒక చేయి పని చేయకపోతే అప్పటికప్పుడు మనం దాని మీద శ్రద్ధ తీసుకుంటాం. ఆమేన్. తీసుకుంటామా? తీసుకోమా? అనుకోకుండా డాక్టర్ దగ్గరకు పోయినావు, తలనొస్తుందని, సారం వింటలేదు, ఎక్కడికి పోయినావా నువ్వు? దెబ్బ తాకితే అనుకోకుండా పోయితే ఆ డాక్టర్ నిన్ను ఏదో ఒకటి చూద్దామంటే ఇంకొకటి తెలిసింది, అమ్మా నీకు కొంచెం క్యాన్సర్ వెళ్ళింది అంటాడు. అయ్యా నీకు ఏమొచ్చింది? క్యాన్సర్ వచ్చింది అంటాడు. క్యాన్సర్ వచ్చిందని క్యాన్సర్ని చూసుకొని, లేకపోతే చేతుకు క్యాన్సర్ ఉంది అన్నామని, నీకు డాక్టర్ క్యాన్సర్ ఉందని అన్నాడు అనుకుందాం. అమ్మ నీకు వేలుకు క్యాన్సర్ ఉంది అన్నాడు. నువ్వు దాన్ని క్యాన్సర్ ఉంది కదా, ఉంటే ఉండేనని చెప్పేసి అట్లనే పట్టించుకోకుండా తిరుగుతావా? ఉండను, ఒక నెలైనాక చూపించుకుంటా అంటావా? క్యాన్సర్ అంటాడు, నెలైనాక చూపించుకుంటా అని అనేటోళ్ళు ఒకసారి చేతెత్తండి. హల్లెలూయా. ఏం లేదు, ఉండని ఏడాది కానీ వచ్చే ఏడాది ఆపరేషన్ చేయించుకుంటా అనేటోళ్ళు చేతెత్తండి. క్యాన్సర్ అని తెలిసినాక ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? క్యాన్సర్ అని తెలవగానే ఇంటికి కూడా రాకుండా అక్కడికక్కడనే ట్రీట్మెంట్ పోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది చెప్పరు, అది చెప్పరు. అంటే మీరు ఇక్కడ లేరు. నేను దిగొస్తుంది ఇక పోనీ. మీకు ఒక రోగం తెలిస్తే మీరు హాస్పిటల్కి పోతారా, ఇంటికి వస్తారా? మరి అదే కదండి నేను ఇప్పుడు అడిగింది. కిందికి దిగితేనే ఎందుకు చెప్తున్నారు? మీకు క్యాన్సర్ అని తెలిస్తే ఎన్ని రోజుల తర్వాత ట్రీట్మెంట్కి పోతారు మీరు? నేను ఒకటి చెప్తా, నేను చూసిన అనుభవం. వాళ్ళు హాస్పిటల్లోనే ఉంటారు, వాళ్ళతో ఉన్న వాళ్ళని ఇంటికి పంపిస్తారు, దుప్పట్లు బట్టలు అన్నీ తీసుకొని రా, ఇక నేను నేనే ఉంటా, ఇటే అడ్మిట్ అయిపోతా అంటారు. ఆమెన్. ఎంత ఇమ్మీడియట్గా రియాక్షన్ ఉంటుంది సమస్య తెలిసిన తర్వాత? ఉంటుందా ఉండదా? మరి మనము ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. ఏమని చెప్తున్నాను? అబద్ధాలు ఆడుట మానిర్రా అని అంటున్నాను. అబద్ధాలు ఆడడం అనేది ఆత్మకున్న రోగము, ఆత్మకు వచ్చిన రోగము. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు మనం జరగట్లేవంటే శరీర సంబంధంగా తింటున్నాం, శరీర సంబంధంగా పండుకుంటున్నాం, శరీర సంబంధంగా అన్ని పనులు చేసుకుంటున్నాం, కానీ ఆత్మీయ స్థితిలో మనం ఏం చేస్తున్నాం? ఒక్క పని కూడా చేస్తలేం. బుద్ధి పుడితే ప్రార్థన చేస్తాం, లేకపోతే పండుకుంటాం. కారణం ఏంటిది? ఇది రోగం ఉందని తెలియగానే ఏం చేయాలి మనం? ఒక ముక్క చెప్పడానికి ఇంత కష్టమవుతుంది నాకు. ఇది అర్థం కాకపోతే ఈరోజు వాక్యం మీకు ఏం అర్థం కాదు. తినే టైం అయింది, తిందామా? మరిగా 4 నిమిషాలు ఉంది, తినే టైం అయింది. అది మాత్రం పర్ఫెక్ట్గా తింటాం, టైం టు టైం ఉంటుంది. ఇప్పుడు ఆగితే లోపల అసలు కడుపు ఆగదు. ఇక ఎట్లన్నా ఖచ్చితంగా అన్నం తినాలా. ఒక గంట లేట్ అయితే ఉంటామా? ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన పనులు చేయండి రా నాయన అంటే ఏడాది కూడా మనం చెయ్యం. చచ్చిపడిపోతున్నాం మనం ఆత్మ సంబంధమైన కార్యాలు. హల్లెలూయా. అందుకే ఈ సాహసగాడి పేరు తీసేద్దాం, ఇది మంచిగా లేదు, అటు అల్లరి చేస్తుండు బాగా. హల్లెలూయా. నిజమైన నీవే పెట్టుకోండి. నీవెవరు? ఆత్మవే. ఆమేన్. సో దేవుడు ఈ వాక్యం ఎవరికి ఇచ్చినాడు అని అంటే ఆత్మ కొరకు ఇచ్చినాడు. ఆమేన్. ఈ వాక్యము ఆత్మకు ఆహారమట. హల్లెలూయా. ఈ వాక్యం ఏంటిది? ఇప్పుడు మనం తినే అన్నం ఉంటుంది కదా, అన్నం కూరలు అండినాయి, అది దేని ఆహారము? శరీరానికి ఆహారం. శరీరానికి ఆహారం తింటే శరీరం ఏమవుతుంది? బలంగా ఉంటుంది. ఆత్మకు ఆహారం తినాలంటే చెప్తలేదు. ఆత్మకు ఆహారం తింటే అందరు చెప్పాలా, మీకు సింపుల్గా విడమరి చెప్తున్నా. శరీరానికి అన్నం తింటే శరీరం ఏమవుతుంది? ఆత్మకు అన్నం తింటే ఏమవుతుంది? ఆత్మీయ అన్నం ఏమిటి? దేవుని
వాక్యం. శరీరానికి మనం ఎప్పుడెప్పుడు అన్నం పెడుతున్నాం? శరీరానికి ఎన్నిసార్లు అన్నం పెడుతున్నాం? ఇప్పుడు ఆత్మకి ఎన్నిసార్లు అన్నం పెడుతున్నాం? సిగ్గుచేటు కదా మనకు అర్థమైతే. ఎంత దుర్మార్గులమ్మా చూడండి. అస్సలు ఎవరంటే నీవెవరు అంటే ఆత్మ. నువ్వు తినాల్సింది ఏంటంటే ఆత్మీయ ఆహారం. రోజుకి 20 పూటలు తినాలని నువ్వు. అందుకే అంటున్నాడు దేవుడు, రాత్రి పగలు నువ్వు నన్ను ధ్యానం చేయాల. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము. అడొక మాట మిస్ అవుతున్నారు, ఆనందించుచు అంటున్నాడు. ఇక్కడ ఏడ్చుకుంటా ఆకలి అవుతుంది నాకు ఇంకా ముగిస్తలేడు అనుకునే వాళ్ళకి పనిచేయదు. ఆనందించాల దేవునిలో. అట్లాంటి వాళ్ళ కొరకే ప్రార్థన జరగాలని నేను ఎవ్వరికి చెప్పడానికి ఇష్టపడలే. ఆమెన్. దావీదు ఎప్పుడెప్పుడు తినాలి ఆత్మీయ ఆహారం? ఉపాధి పనికి వచ్చిన అక్కడ తినాలా? ఎప్పుడు తినాలా? శరీరానికి చూడండి ఎంత అంటే శరీరం పనికి మాలింది ఇది. ఆమెన్. దీనికి అన్నము వస్త్రం ఇవ్వాలి, అంతేగాని ఎక్కువ ఇయ్యదు ఏది కూడా. వాక్యం చెప్తుంది అన్న వస్త్రములు మాత్రమే దీనికి యోగ్యమైనవి. ఆత్మీయ ఆహారం మాత్రం ఎప్పుడు తింటూనే ఉండాలి మనం. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంది? నిజానికి ఈ ఆత్మకు అన్నమే పెడతలేం మనం. పిలిచి రండి కూర్చోండి నేను మీకు తినబెడతానని సేవకుడు పిలిస్తే కూడా ఇక్కడికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటాం ఈ మాటలు బోధిస్తూ ఉన్నప్పుడు. ఆమెన్. అంటే ఏంటిది? ఈ శరీర సంబంధమైనది తిండి మంచిగా తింటున్నాం, ఆత్మ సంబంధమైనది తింటలేం. అంటే ఈ పని జరుగుతలేదు అంటే దీనికి ఏదో రోగం ఉంది అని అర్థం. ఆమెన్. అర్థమవుతుందా మీకు? ఈ చేయి పని చేస్తలేదంటే ఏమని అర్థమైంది? దీంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. మరి ఆత్మ సంబంధమైన పనులు నేను చేయట్లేదు అంటే ఏముంది దీనికి? ఎంతమంది గుర్తిస్తున్నారు అట్లా? అరే నాకు అబద్ధం ఆడొద్దని పాస్టర్ చెప్పిండు, మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నా అంటే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? ఆత్మకు ఏదో ప్రాబ్లం ఉంది. ఆమెన్. ఆత్మీయ రోగం ఉన్నదని నీకు అర్థమైపోయింది. ఏం రోగం ఉంది? ఆత్మీయ రోగం. ఈ యొక్క దుష్టమైన కార్యం మనలో ఉంటున్నది. ఎట్లా ఉంటున్నదో తెలుసా? ఆదివారం నాడు వాక్యం వింటారు, కయ్యాలాడొద్దు, గొడవలు పెట్టుకోవద్దని. ఇంటికి పోగానే వీళ్ళు వాక్యం ఏం చేస్తున్నారు అన్నట్టు, వాక్యం ఏం చేస్తున్నారు? తొక్కేస్తున్నారు. హల్లెలూయా. నేను ఆ సంగతిని ముందున్న సెషన్లో జ్ఞాపకం చేస్తా ప్రభు చిత్తం అయితే. కానీ ఇప్పుడైతే ఇది తెలుసుకోనండి. ఏంటిది? నీవు ఆత్మీయ స్థితిలో రోగము కలిగి ఉన్నావు. హల్లెలూయా. శరీరంలో మళ్ళీ చెప్తున్నాను, శరీరంలో నీ డ్యూటీ టైం 10 గంటలకే అనుకుందాం. ఆమెన్. నీ జాబ్ పోతుంది లేకపోతే. వీణా నీ కాలేజ్ ఎంత ఏ టైంకి పోయినప్పుడు? 10కే కదా. మంచిగా 10 రాసిండు సేవకుడు కూడా. నువ్వు 11కి పోతావా? రానిస్తారా? హల్లెలూయా. ఈ లోకంలో చూడండి, ఈ శరీరం ఒక టైం పెట్టుకుంటే ఆ టైంకి ఏం చేస్తుంది? మీ కమిటీలల్లో హాజరు తీసిండ్రు అనుకుందాం, అటెండెన్స్ తీస్తే ఫైన్ ఉందంటే ఈ శరీరం ఏం చేస్తుంది? పోతుందా? పోదా? టైంకి పోతుంది. అదే దేవుని బిడ్డలుగా ఒక మీటింగ్కి 10 గంటలకు రమ్మంటే ఏం చేస్తాం మనం? ఇక్కడ ఒక భయం ఉన్నది మనకి. ఏమున్నది? ఇక్కడ ఒక భయం ఉన్నది. ఈ భయం మనల్ని ఏం చేస్తున్నది? నడిపిస్తున్నది. ఆమెన్. ఇక్కడ ఒక ఆశ ఉన్నది ఉద్యోగం పోయేటోడికి. ఏం ఆశ ఉన్నది? పోయితే జీతం వస్తుంది, పోకపోతే పైసలు కట్ అయిపోతాయి. వీడేం చేస్తాడు? పైసల కొరకు, డబ్బుల కొరకు టైంకి ఉంటాడు. అక్కడ వద్దన్నా కానీ ఏం చేస్తాడు? టైంకి ఉంటాడు. మీరు చూడండి, ఎంప్లాయీస్ని చూడండి, సంవత్సరాల తరబడి రిటైర్ అయ్యే వరకు కూడా వాళ్ళు టైంకి పోవాల్సి వస్తుంది. ఇమాజిన్ చేసుకోనండి, రిటైర్ అయ్యే వరకు కూడా వాళ్ళు స్కూల్ టీచర్లు అయితే గంట కొట్టక ముందు పిల్లల కంటే ముందే అక్కడ ఉండాలి, రిటైర్ అయ్యే వరకు. అయినా వాళ్ళు మిస్ చేసుకోకుండా వెళ్తారు.
అడపదడప అక్కడ మిస్ అయిపోయినా కానీ పెద్ద మొత్తంలో అయితే ఏం చేస్తారు, వాళ్ళు టైంకి ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన కార్యములు ఎట్లా జరుగుతున్నాయి? టైంకు జరుగుతున్నాయా? లేవు. ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ భయం లేదు. ఆమేన్. ఇక్కడ ఏం లేదు, శరీర సంబంధంగా భయం ఉన్నది, ఆత్మ సంబంధంగా భయము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాబ్లం ఏంది ఇప్పుడు? దేవుడంటే భయం లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడికి సడన్గా ఒక డిఎస్పియో, ఐజీఓ, ఎస్ఐయో, పోలీసే అనుకుందాం, మామూలు కానిస్టేబుల్ వచ్చింది అనుకో, మీరు ఎట్లా అయిపోతారు? సెట్ రైట్ అయిపోతారు. అట్లా కూర్చోదు కాళ్ళ మీద పెట్టుకొని. నిజం. ఇట్లా వంగడు, శారం ఇట్లా పెట్టుకొని కూర్చోదు. అబ్రామ్ కూడా మంచిగా అట్లా సెట్ అవుతాడు ఒక్క పోలీస్ లోపలికి వస్తేనే. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు బేఫికర్గా కూర్చున్నారు, మీరు హాయిగా కూర్చున్నారు. ఎందుకు? మీకు భయం లేదు ఇక్కడ దేవుడు ఉన్నాడని. హల్లెలూయా. ఇమాజిన్ చేసుకోండి, మీ మైండ్లకు ఒక మేత వేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక పోలీస్ ఆఫీసర్ ఇక్కడికి వస్తే మీరు ఎట్లా కూర్చుంటారు? సెట్ అవుతారు. ఇక కుర్చీలలో అందరూ కదులుతారు. ఎందుకు కదులుతారు? ఇట్లనే కూర్చుంటారా మీరు? సురేష్, ఎంతమంది ఒప్పుకుంటారు నేను చెప్పేది సత్యమని? కలెక్టరే వచ్చిండు అనుకుందాం, ఇక ఏం చేస్తాం మనం? అడగకముందే లేచి నిలబడతాం. ఆటోమేటిక్గా జరుగుతుంది. శరీరంలో అన్నీ జరుగుతున్నాయి, కానీ ఆత్మలో సేవకుడు అంటాడు ఇక్కడ దూతలు ఉన్నాయి, ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది, ఇక్కడ దేవుడు ఉన్నాడు అంటే ఇట్లా వింటారు. చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకు? కంటికి కనిపించట్లేదు కాబట్టి. దావీదు ఎందుకు కళ్ళు మూసుకున్నావు కాబట్టి. హల్లెలూయా. కంటికి కనిపించలేదు కాబట్టి మనం ఏం చేస్తాం? విశ్వాసం ఉంచము. మనము కనిపించిన దాన్ని నమ్మినంత కనిపించిన దాన్ని నమ్మట్లేదు. కానీ కనిపించకుండా ఉన్నదే సత్యమైంది, కనిపించిందే అబద్ధము. అన్ని కూడా ఇక్కడనే వదిలేసి ఏం చేయాలి మనం? చెప్పండి, ఏం చేయాలి? అన్నిటిని ఇక్కడనే వదిలేసి చెప్తలేరు. అన్నిటిని ఇక్కడనే వదిలేసి ఎటు వెళ్ళిపోతారు? వెళ్ళిపోవాలన్నదే నేర్చుకున్నారు, కానీ ఎటు వెళ్ళిపోతామన్నది ఎవడు సిద్ధం చేసుకోవట్లేదు. ఎటు వెళ్ళిపోవాలన్నది ఇది సిద్ధం చేస్తుంది. హల్లెలూయా. మీరు ఇక్కడనే మార్గం సెట్ చేసుకుంటారు, భూమి మీద ఇండ్లు, జాబులు అన్నీ సరిగ్గా ఉండడానికి. హల్లెలూయా. కానీ దేవునిలో ఆత్మలు ఎదగడానికి మీరు ఏమన్నా పని చేసుకుంటున్నారా? ఏం లేదు. ఎందుకు ఇప్పుడు అది ఎందుకు అట్లా జరుగుతున్నది? భయం లేదు. చెప్పండి, పక్కలకు చెప్పండి, నీకు దేవుని భయం ఉన్నదా అంటే అడగండి. ఇప్పుడు మళ్ళానండి, మీరు ముందు నీకున్నదా చూసుకోనండి. చెక్ చేసుకోండి. నేను చెక్ చేసుకున్నాను కాబట్టి మీకు చెప్తాను. నాకు భయం ఉన్నది, అందుకే 9 గంటలకు వచ్చిన. 9 గంటలకే ఆరాధన స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. పరిస్థితులన్నీ ఎటో వెళ్ళిపోయినాయి. ప్రభువు చిత్తం, సంఘాన్ని ప్రేమించాలి. గొర్రెలను ద్వేషిస్తే గొర్రెల మంది ఉంటుందా? కషాయుడు అయిపోతాడు. ఇక గొర్రె కాపరే గొర్రెను కొడితే ఇక వాడే రోజు ఒకటి కోసుకొని తింటాడు. ఇక హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్దాం, పక్కలకు అడగండి, దేవుని భయం నీకున్నదా అని అడగండి. స్కాన్ చేసుకోనండి. ఆమెన్. మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకోండి. ఇది చిన్నదే, ఇది చిన్న విషయమే, కానీ మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చే విషయం ఇది. హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధి నేను క్రియేట్ చేయడానికి, ఇక్కడ ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి, ప్రభు సేవకుడు ఇక్కడ వచ్చి నిలబడితే ఇక్కడ దేవుని సన్నిధి ఉండాలి. ఇక్కడ అందరి కడుపుల్లో ఒక భయం అనేది వచ్చేసి మరి అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించే స్థితిలో ఇక్కడ కార్యములు జరగాల. ఆమెన్. మీరు ఎట్లా ఉన్నారో నాకు తెలియదు, కానీ మనం మాత్రము ఈ విధమైనటువంటి ఆశ కలిగి ఉండాలి. ఆమెన్. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంది తెలిసింది. ప్రాబ్లం ఏంది? భయం లేదు. హల్లెలూయా. ఇక్కడనేమో భయం ఉన్నది, ఇక్కడనేమో భయం లేదు. ఇప్పుడు మరి ఈ భయం మనకు కావాలి. ఇక్కడున్న భయం ఏంటిదో చూద్దాం. ఇక్కడున్న భయం మనము విన్న సంగతులే. హల్లెలూయా. ఇది న్యాచురల్ ఫియర్. ఓకే, ఇదేంటిది? న్యాచురల్ ఫియర్. ఇది సూపర్ న్యాచురల్. హల్లెలూయా. అది సూపర్ న్యాచురల్.
ఆత్మ సంబంధమైన అసాధారణమైనటువంటి భయం. ఇది సాధారణమైన భయం. కర్ణమ్మ తమ్ముడికి ఎప్పుడన్నా అరే భయపడరా అని చెప్పినావా? దయ్యంకు భయపడని చెప్పినావా ఎప్పుడన్నా? భయపడతారా మనుషులు దయ్యాలకి? వాస్తవంగా చెప్పండి. మొన్న కర్ణమ్మని ఎందుకు అడుగుతున్నా అంటే ఆమె చూసింది ఒక దయ్యం నోరు తెరుచుకొని నాలుగు తెర పెట్టుకొని వచ్చింది. హల్లెలూయా. భయపడతామా? భయపడామా? భయపడమని ఎవరు నేర్పిరు? ఆటోమేటిక్గా ఏమొస్తుంది? నువ్వు పిరికోడివి కానీ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తారా? అయినా కానీ ఏం చేస్తాడు? భయపడతాడు. హల్లెలూయా. ఈ భయంలో నేను మీకు చెప్తాను. బిల్డింగ్ మీద ఎక్కినావు, ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద దుంకురా అని దుంకుమంటే దుంకుతారా మీరు? బిల్డింగ్ కొనాకపోతే ఏమొస్తుంది? భయం వస్తుంది. హల్లెలూయా. ఇదేమొస్తుంది? భయం వస్తుంది. నేను ముగిస్తాను, ఇక తిన్న తర్వాత చూసుకుందాం మీతోని. ఇప్పుడైతే ఈ సంగతి తెలవాల. తినేటప్పుడు గుర్తుంచుకోండి, మీరు తింటున్న ప్రతిదానికి ఇవన్నీ గుర్తు చేసుకోనండి. ఆమెన్. బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకుమన్నప్పుడు ఏమొస్తుంది అంటే భయం వస్తుంది. అంతేకాకుండా కొంచెంలో ఒక యాక్సిడెంట్ తప్పింది అనుకుందాం. ఆమెన్. కొంచెంలో ఒక యాక్సిడెంట్ తప్పింది, అప్పుడు ఏమొస్తుంది? మనకు భయం వస్తుంది. ఒక మాంత్రికుడు మన ముందు నుంచి వచ్చిండు అనుకో, నీకు మాంత్రికుడు అని తెలుసు, డైరెక్ట్ నీ దగ్గరికి వచ్చిండు, నీ చేయి పట్టుకున్నాడు అనుకో, నీకేం స్టార్ట్ అవుతుంది? భయపడమని ఎవరైనా చెప్పిర్రా? ఆటోమేటిక్గా ఉంటుంది ఇది అన్నట్టు. ఇది న్యాచురల్ భయం, ప్రకృతి సంబంధమైన భయం. హల్లెలూయా. ఈ భయాలన్నీ కూడా ఈ శరీరం కలిగి ఉంది కాబట్టి శరీర సంబంధమైన అన్ని పనులు చక్కగా చేసుకోగలుగుతున్నాం. హల్లెలూయా. రోడ్ దాటేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో అని ఏం చేస్తాం? అటు ఇటు చూసుకుంటాం. హల్లెలూయా. భయం ఉన్నది కాబట్టి రోడ్ దాటితేనే అంత భయపడుతున్నావు, కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు భయము. ఎంతమంది భయంతో నచ్చారు? గడగడ అనుకుంటా, అబ్బా దేవుడు కొడతాడో తిడతాడో, నా బతికిట్లుండే అట్లుండే అని ఎంతమంది భయంగా వచ్చారు. బిందాస్ డైరెక్ట్ గేట్ లోపలికి వచ్చినాం, అయిపోయా. దేవుడేమన్నా అనేటోడా? హల్లెలూయా. చెప్పండి, దేవుడేమన్నా అంటాడా? ఏమన్నాడు కదా. మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది ఫుడ్కి, తర్వాత వాక్యం విందాం. ఓకే, ఈ మాట ఇప్పుడు విని క్లియర్గా అర్థం చేసుకొని నిజంగా వాక్యంలోనికి వెళ్ళాలి మనం. అప్పుడు వాక్యం తీసుకుందాం. ఆమెన్. ఈ భయము ఇది ఎవడు నేర్పకపోయినా ఆటోమేటిక్గా తనంతట తానే శరీరంలో ఉన్న గుణం ఇది. ఆమెన్. శరీర గుణంతో వచ్చే భయములు ఇవన్నీ కూడా. కానీ దేవుని భయము, ఆత్మ సంబంధమైన భయము, ఈ ఆత్మ సంబంధమైన భయము ఎవరో ఒకరు నేర్పిస్తే కానీ రాదు. హల్లెలూయా. చక్కగా అర్థం చేసుకోనండి. నీ లోపలనే నీకు శరీరం ఉంది. ఆమేన్. హల్లెలూయా. నీవు ఆత్మవు. చెప్పండి, నేను ఆత్మనని చెప్పండి. నాకు ఒక ప్రాణం ఉంది. చెప్పండి, శరీరం అనే ఇంట్లో నివాసం చేస్తున్నాను చెప్పండి. ఓకే, నీవెవరు? ఆత్మ. నీకేమున్నది? ప్రాణం ఉన్నది. నువ్వెక్కడ నివాసం చేస్తున్నావు? ఇది అన్నట్టు. ఈ శరీరం అనే ఇంట్లో నీవేం చేస్తున్నావు? నివాసం చేస్తున్నావు. ఈ శరీరం అనే ఇల్లు ఈ ఆత్మను కలిగి ఉన్నది ఇక్కడ. ఆమెన్. కానీ ఇది కదలాల, చేతులు కాళ్ళు కదిలితేనే ఈ ఆత్మ ఎక్కడికన్నా వెళ్ళగలుగుతుంది. కాబట్టి దేవుడు జీవవాయువును ఊదిండు, ప్రాణాన్ని ఊదిండు. హల్లెలూయా. ఏం ఊదిండు? ఈ ప్రాణంని, జీవవాయువును ఊదిండు. కాబట్టి అప్పుడు ఇది జీవించు ప్రాణి, కదిలే శరీరంగా మారింది. కానీ మొదటి అధ్యాయంలో దేవుడు ఏం చేసిండు? ఆత్మను చేసిండు, నిన్ను చేసిండు. హల్లెలూయా.
మంచిగా అర్థమవుతుందా? ఈ ఆత్మకు దేవుని యందు భయభక్తులు నేర్పిస్తే కానీ రావు. 34 కీర్తన 11వ వచనంలో మనందరికి తెలిసిన మాట చదవండి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్. ఇప్పుడు అందరు మీరు ఎక్కడికి వచ్చారు చెప్పాలా? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. మనమందరం ఎవరి పిల్లలం? ఇక్కడ కూర్చున్న మనమేనా? ఈ లోకంలో ఉన్న వాళ్ళు కూడానా? అందరు కూడా దేవుని బిడ్డలే. ఆమేన్. అందుకే మనం అందరినీ ప్రేమించాలా. హల్లెలూయా. అందరినీ ప్రేమించాలా. అందరినీ ప్రేమించే విషయంలో దేవుడు నాకు ప్రత్యక్షతనిచ్చిన విషయం ఏంటంటే, ఉదయము రాత్రి పండుకొని ఉదయం నిద్రలేసేటప్పుడు ఎవరి టైంలో వాళ్ళు నిద్రలేస్తారు కదా. అందరు ఒకటేసారి కళ్ళు తెరుస్తారా చెప్పండి? నిద్రలేసిన నీవు నీ పనులు నువ్వు చేసుకోవాలి. వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళ టైంలో నిద్ర లేస్తారు. అంతే. ఈరోజు నీ టైం వచ్చింది కాబట్టి దేవుని నీవు దేవుని సన్నిధిలో కనబడుతున్నావు. వాళ్ళు దేవుని పిల్లలే, వాళ్ళు ఇంకా నిద్రలో ఉన్నారు. కళ్ళు మూస్తే అంత చీకట్లో ఉన్నారు వాళ్ళు. ఆమేన్. వాళ్ళు కళ్ళు తెరిస్తే వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగులోనికి వచ్చే సమయం ఉంటుంది కాబట్టి అందరూ దేవుని బిడ్డలే. హల్లెలూయా. మనమందరం దేవుని పిల్లలము. మనం వచ్చి ఆయన మాట వినాలట. హల్లెలూయా. మనం వచ్చి ఆయన మాట, దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు వింటే ఏం చేస్తాడట? తీసిరా మీ దాంట్లో, మీ బైబిల్లో 34:11 కీర్తన గ్రంథం. భయభక్తులు నేర్పిస్తాడని. దయచేసి వినండి. ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ వారు దేవుని యొద్దకు వచ్చి దేవుని మాటలు వినకపోతే ఈ బ్రతికించే భయం రాదు ఎన్నటికీ. ఆమేన్. కరణమ్మ, బ్రతికించే భయం మనకు కావాలా. ఈ భయం మనల్ని చంపేస్తుంది. శరీర సంబంధమైన భయములు మనకు ఉరి తీసుకొస్తాయట. భయపడుట వలన నరునికి ఏమొస్తుందట? ఉరి వస్తుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు జీవించబడతావు, తప్పించబడతావు, పరలోకానికి చేర్చబడతావు. ఆమేన్. మనకు ఒక రోగం ఉన్నదని తెలుసుకున్నాం కదా. ఏంటిదా రోగం? భయం లేదు. భయం క్యాన్సర్ లాగా పనిచేస్తుంది ఆత్మలో. ఇప్పుడు దానికి ఆ పనులన్నీ జరగాలంటే ఇప్పుడు ఏం కావాలా? దేవుని భయం అనే మందు కావాలా. ఆమేన్. దేవుని భయముని పుట్టించే మెడిసిన్ కావాలా. ఆ మెడిసిన్ దేవుని మాట అని వింటున్నాం ఇక్కడ. ఆమేన్. దేవుని మాటలు నీవు వింటే నీకేం కలుగుతుందట? యెహోవా యందలి భయం. మనుషులకు భయపడు నేర్చుకుంటాడా? దేవుని మాటలు వింటే దయ్యాలకు భయపడుట నేర్చుకుంటాడా? చెప్పండి, మళ్ళీ ఒకసారి చదవండి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పిస్తానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ భయాన్ని నీవు కలిగి ఉండాలా. ఆ భయంని కలిగి ఉండడానికి కొరకే ఈ విధంగా ప్రార్థనలు పెట్టుకొని చదువు లేని వాళ్ళకి వాక్యమును వినిపించి దేవుడంటే ఆత్మ సంబంధమైన స్థితిలో భయపడుట నేర్పిస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవునికి భయపడుట నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. భయపడడం అంటే గడగడ వణికిపోవడం కాదు. దేవునికి భయపడడం అంటే నీవు చెడ్డదాన్ని అసహించుకోవడమే. హల్లెలూయా. నీవు దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటిది? చెడ్డదాన్ని అసహించుకోవడమే. యెహోవా యందు భయభక్తులు గలవాడు చెడుతనమును అసహించుకుంటాడు. అబద్ధం అనట మంచిదా చెడ్డదా? కర్ణమ్మ చెప్తుంది. ఇప్పుడు అబద్ధం ఆడడం మంచిదా చెడ్డదా? ఇప్పుడు చెడ్డదాన్ని మనం ఏం చేయాలా? అసహించుకోవాలా. మంచిదాన్ని హత్తుకోవాలా. మంచిదేది? సత్యం పలకడం. ఆమేన్. మీరు ఎంతమంది సత్యాన్ని హత్తుకుంటున్నారు? టైం వచ్చినప్పుడు అబద్ధం, టైం వచ్చినప్పుడు సత్యం. ఏమంటారు దీన్ని? పొల్యూటెడ్ లైఫ్, కరప్టెడ్ లైఫ్, ఇంకా చెప్పాలంటే కుళ్ళిపోయిన జీవితం. హల్లెలూయా. కీడును ద్వేషించి మేలును ప్రేమించాలట. హల్లెలూయా. మంచిదాన్ని హత్తుకోవాలా, చెడ్డదాన్ని ద్వేషించాలా.
దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలా. ఆమేన్. చివరి మాట చెప్తున్నాను, మనం ఏ భయం కలిగి ఉండాలా? దేవుని భయంని కలిగి ఉండాలా. హల్లెలూయా. నీవు దేవునికి భయపడితే అన్నీ నీకు భయపడతాయి. రోగము నీకు భయపడుతుంది. చెప్తలేరు? రోగము నీకు, దయ్యములు నీకు, మాంత్రికుడు నీకు. హల్లెలూయా. పుట్టిగా చెప్తుంటే ఈజీ అనిపిస్తుంది, కానీ మీ లైఫ్లో అది నెరవేరాలా. నేను మొన్నటి దినము ఒంటరిగా అక్కడ ఒక చేతబడి చేసిన తల్లి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఎవరిని తీసుకెళ్ళాలా వెంబడ కారులో అనుకున్నాను, ఎవరిని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే నడిపింపు లేదు నాకు ఆ విధంగా. అక్కడ ఉంది బలమైన దయ్యమే, కానీ నేను దేవునికి భయపడుతున్నానో లేనో చెక్ చేసుకున్నాను వెళ్ళే ముందు. హల్లెలూయా. నిజామాబాద్ ఎంటర్ అయ్యి బైపాస్ ఎక్కుతున్నాను. బైపాస్ ఎక్కేటప్పుడు కూడా, ప్రభువా అక్కడ నేను సున్నా కావాలా, నువ్వే హీరో కావాలా. హల్లెలూయా. ఎందుకంటే నేను అక్కడ ఏం చేయలేను ఆ దయ్యం దగ్గర. నీకు నేనేందో మొత్తం తెలుసు, కాబట్టి నువ్వు అక్కడ కార్యము జరిగించాలని ప్రభు సన్నిధిలో మరి సిలువ చాటున దేవుడు నన్ను దాచబెట్టాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమేన్. శరీర సంబంధంగా ఉంటే అబ్బో అక్కడికి నేను ఎందుకు వెళ్తానులే, వెళ్తామా? వెళ్ళం. ఆత్మ సంబంధమైన భయం ఉంటే దయ్యములు కూడా నీకు లోబడతాయి. హల్లెలూయా. 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 అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పక్కలతో చెప్పండి, లేచి నిలబడి. దేవునికి భయపడు, అన్నీ నీకు భయపడతాయి. సమస్య కూడా నీకు భయపడుతుంది. కమాన్ చెప్పండి, పక్కలతో చెప్పండి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అన్నీ నీకు భయపడతాయి. ఆ భయం నీకు రావాలంటే నీవు వాక్యం విని నేర్చుకోవాలా. హల్లెలూయా. దేవుని దగ్గర నేర్చుకోవాలా. కాబట్టి అందరం కళ్ళు మూసుకుందాం, దేవుని స్తుతించుదాం. ప్రభువా మరి తక్కువ సమయంలో ఇదొకటి మనము నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కొద్ది సమయం దేవునిలో గడుపుదాం. మన ముందు సిద్ధపాటు చేసిన శరీర ఆహారం కూడా భుజించుదాం. ఇంతదాకా ఉపవాసం ఉండి వచ్చిన వారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి ఈ దినం ఉపవాస ప్రార్థన ఏం కాదు, అయినా దేవుని కార్యం కొరకు మీరు ఉపవాసం ఉండి రావడం అనేది చాలా సంతోషం.